నిన్ననే సుబ్బారాయుడు వ్యవహారం తర్వాత వెనక్కి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఇప్పుడు కీలకమైనటువంటి ట్వీట్ చేశారు. ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రం బాధ్యత నాది అన్నారు చంద్రబాబు. పైపెచ్చు రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని, హామీల గ్యారంటీ నాదే అని పదే పదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ నైజాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి మోసం కాదా? చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచి మీరు ప్లేట్ ఫిరాయించారు. ఖజానా ఖాళీ అయిపోయిందంటూ తప్పుడు శ్వేతపత్రాలు జారీ చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అప్పులకు వడ్డీలు కట్టాలి, అవి కట్టడానికి డబ్బులు లేవంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ లేని అప్పులు ఉన్నట్టుగా వాటిని లేని వడ్డీలు కడుతున్నట్టుగా పదే పదే మాట్లాడి ప్రజలను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తల్లికి వందనం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 ఇవ్వలేదు. రైతు భరోసా కింద ప్రతి రైతుకి రావాల్సిన 20,000 రాలేదు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 2 త్రైమాసికాల డబ్బులు పెండింగ్. వసతి దీవెన లేదు, సున్నా వడ్డీ లేనే లేదు. 18 సంవత్సరాల నుండి ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా నెలకు 1,500 రూపాయలు చొప్పున ఏడాదికి 18,000